గోల్కొండ జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కుకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం కార్తీక మాసం సందర్భంగా నాయనార్ల గురించి కొన్ని కథలు చెప్పుకుంటూ ఉన్నాం. ఎవరిదైనా ఒకరికి చెప్పండి అండి. నాయనార్ గాథలు భలే వింతగా ఉంటాయి జయ. తీవ్రమైన భగవద్భక్తి. ఇలా కూడా ఉంటారా అనేలాగా ఉంటుంది కదండి. అంటే మనకి అర్థమయ్యేదానికంటే పై లెవెల్ అనమాట. మనకి ఇంత భక్తి ఉండొచ్చు, మనకు తెలుసు కొంత. వీళ్ళది ఏంటంటే ప్రాణాలు తీసుకోవటానికి కూడా సిద్ధపడేలాంటి తీవ్ర ఎక్స్ట్రీమ్ భక్తి. ఈ కాలంలో కూడా ఉన్నారేమో మరి, ఎవరైనా మనకు తెలీదు. మేబీ తెలియదు. అది ఈ చోళ దేశంలో ఈ కావేరీ నది పరివాహక ప్రాంతంలో ఒక అద్భుతమైన ఊరు, భాగ్య సంపదలున్న ఊరు ఒకటి ఉందట. ఆ ఊర్లో పరంజ్యోతి అనే ఒక ఆయన, పరంజ్యోతి నాయనారిని ఒక ఆయన జన్మించాడు. అయితే ఈయనకి ఎంత శివభక్తో, ఈయన భార్య కూడా పరమభక్తి, ఇద్దరే వాళ్ళు. అయితే ఏమైందట, ఈయన ఎవరైనా శివభక్తుల్ని భోజనానికి పిలిచి ఆయనకి భోజనం పెట్టాక, ఆయన తిన్నాక అప్పుడు భార్యాభర్త భోంచేస్తారు రోజు. అది వాళ్ళ నియమం. ఓకే. వీళ్ళకి తోటలు, దొడ్లు, ఇల్లు, వాకిలి అన్నీ బాగున్నాయి, పశువులు బాగున్నాయి, ధనధాన్య సంపత్తులు కలిగితే ఊరు. ఈయన కూడా అలాగే ఉంది. అయితే ఏంటంటే ఈయన ఎవరైనా పెద్దవాళ్ళు కనపడేసరికి వినయంతో వంగిపోయి చిన్న పిల్లవాడిలాగా, మీరు చాలా పెద్దవారు, నేను చాలా చిన్నవాడిని అనేవాడు. అట్లా చిరుతొండడు అని పిలిచేవారు ఆయన్ని. చిన్న భక్తుడు ఆయన, చిరుతొండ నాయనార్, చిరుతొండడుగానే పిలువబడేవాడు. ఆయనకున్న పరంజ్యోతి నాయనార్ పేరుని ఎవరు పిలిచేవాళ్ళు కాదు, అందరూ చిరుతొండడనే పిలిచేవాళ్ళు. అయితే ఏమైందట, ఎవరో ఒక భక్తులు వాకిట్లో వెళ్ళేవాళ్ళని, వీరమహేశ్వర్లు ఉంటారు కొంతమంది, బొట్లు బాగా పెట్టుకుని, తర్వాత ఏదో దేశం వెళ్తున్న వాళ్ళు, దేవళానికి వెళ్ళేవాళ్ళు, తర్వాత యాత్రలకు వెళ్ళేవాళ్ళు. ఇట్లా వాకిట్లో ఎవరు కనపడినా సరే వాళ్ళు శివభక్తులను తెలుస్తుందిగా విభూతిని బట్టి, అయ్యారండి మా ఇంట్లో భోజనం చేద్దురుగానని తీసుకొచ్చేవాళ్ళు. కొన్ని రోజులు గడిచినాయి. అయితే ఒకసారి పరమేశ్వరుడు ఎన్ని పరీక్షించదలుచుకున్నాడు చిరుతొండని. వాళ్ళ ఒక్కళ్ళు లేరు వాకిట్లు. కొన్ని సీజన్స్లో మనకు కూడా చూడు, ఊర్లో వెళ్ళే జనాలు కొంత సీజన్లో ఎక్కువగా ఉండి కొన్నిసార్లు అసలు ఎవరు కనపడరు, తక్కువ ఉంటారు. ఈయనకి ఒక్క భక్తుడు కూడా కనిపించలే. ఈయన ఏమన్నట్ట, నేనట ఊరు పొలిమేరల దాకా వెళ్ళొస్తా, ఎవరైనా శివభక్తుడు ఆకలి కడుపుతూ ఉన్నాడేమో చూసి పిలుచుకొస్తాను, ఈ లోపల వంట అది ముగించుకోమని భార్యకి చెప్పాడు. వీళ్ళకి ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు శ్రీరాలుడు. ఒక 6-7 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళు శివభక్తితోటే ఎప్పటికో లేట్గానే పిల్లవాడు పుట్టాడు. పిల్లాడు కొంచెం బడిలోకి వెళ్తున్నాడు, బడికి వెళ్ళే పిల్లవాడు. ఇంట్లో కొంతమంది దాసీలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. చందన్ అని ఒక దాది పిల్లాడిని ఎత్తుకునేందుకు ఉంది. ఆవిడ మహాభక్తురాలే. ఆవిడ కూడా ఈ శివభక్తుడి భోజనం అయితే కానీ తిందు. ఓకే. సరే, ఈయనేమో అట్లా రోడ్డు మీదకి ఎక్కడికో వెళ్ళాడు, ఊళ్ళోకి వెతుక్కొస్తానని. ఇంతలో ఏమైంది, భగవంతుడు ఈయన పరమేశ్వరుడు ఒక ఏమంటారు, మన భైరవ స్వరూపం ఒకటి ధరించి, అంటే ఈ బైరాగుల్లో కొంచెం తీవ్రంగా ఉన్న వాళ్ళు ఉంటారు, వీరమహేశ్వరులు అలా అంటారు. అలాంటి ఒక వైరాగి రూపాన్ని, యోగి రూపాన్ని ధరించి వెళ్ళింటికి వచ్చాడు. వచ్చి కేకేశాడు, శివభక్తులకు అన్నం పెట్టకుండా తినని చిరుతొండ నంబి ఉన్నాడా అని. చిరుతొండడు ఉన్నాడా అని అడిగేసరికి ఆవిడ బయటకు చూస్తే, ఏమిటి మా సాక్షాత్ పరమేశ్వరుడల్లే ఉన్నాడు ఈయన, భైరవ రూపం. ఆయన దండం పెట్టి, అయ్యా శివభక్తులు ఎవరైనా దొరుకుతారేమో చూడడానికి వెళ్ళారండి, రండి మీరు భోజనం చేద్దరు కానీ రండి అని పిలిస్తే, కాదు నంబి వచ్చారు, చిరుతొండడు వచ్చాకే వస్తాను, నేను ఇక్కడ గణపతి దేవాలయం ఉంది కదా అక్కడ ఉంటాను అని వెళ్ళిపోయాడు. ఈయన ఊరంతా తిరిగి ఒట్టి చేతులతో వచ్చాడు. మధ్యాహ్నం అయిపోతుంది, అపరాహ్నం దాటితే మళ్ళీ అన్నం తినడానికి పనికిరాదు. అవును, ఎవరైనా కూడా ఉండరు ఆ సమయానికి. ఇంకాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు ఈ చిరుతొండడు. వచ్చేసరికల్లా ఎవరు దొరకలేదమ్మా అన్నాడు భార్యతో. ఆవిడేమంది, అలా కాదండి, ఇంతకుముందు ఒక ఆయన వచ్చాడు, ఆయన వీరమహేశ్వరుడల్లే ఉన్నాడు, మరి గణపతి దేవాలయం దగ్గర ఉంటానన్నాడు, మీరు పోయి ఆయన భోజనాన్ని పిలుచురండి అన్నది. ఇంకేం, దీనికి ఆనందం వచ్చింది. సరే మంచి రోజు, ఎవరో ఒకళ్ళు దొరికారు కదా, ఈ లోపల మీరు వడ్డన అది ఏర్పరచుకోండి అని చెప్పి ఏం దబదబా ఆ గణపతి దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే దేవాలయం బయట పాస్పెట్లు వేసుకుని పద్మాసనంలో కూర్చుని ఉన్నాడు ఈయన, నీళ్ళు ఎత్తు మనిషి. చాలా సంతోషించాడు, ఆయనకి పాదాలకు దండం పెట్టాడు. అయ్యా మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, భోజనం చేద్దురు రండి, మా ఇంటికి రండి అంటే ఈయన అన్నాడు, భోజనానికి ఏముందిరా, నేను అవి ఇవి తిన్ను, మంచి పశుమాంసం కావాలి నాకు, మాంసం స్వయంగా వండి పెడితేనే తింటాను నేను. ఈయనేమో బ్రాహ్మడు,
సరే అన్నాడు. అయ్యో దానికేముంది ప్రభు, మీకు ఎలా కావాలంటే అట్లా, మీరు మా ఇంట్లో భోంచేయటమే కావాలి. పశువులకేముంది, మా దగ్గర ఎడ్లున్నాయి, దున్నపోతులున్నాయి, మరి పొట్టేళ్ళున్నాయి, ఉన్నాయి, మాకు సంపద చాలా ఉంది, పశు సంపద. మీకు ఏ పశువు భోజనం కావాలంటే ఆ పశువు భోజనం వండి పెడతా స్వయంగా, రండి వెళ్దాం రండి మా ఇంటికి అన్నాడు. ఈ భైరవుడు అన్నాడు, అప్పే పశువు అంటే ఇట 4 కాళ్ళతో తిరిగేది కాదురా, 2 కాళ్ళ పశువు, 2 కాళ్ళ పశు మాంసమే తింటా. నువ్వు ఎవరింటో అయినా నేను భోజనం చెయ్యాలంటే వాడు తన ఇంట్లో పశు మాంసాన్ని వండి పెట్టాలి. ఆ పశువు 5-6 సంవత్సరాలు మించకూడదు, తల్లిదండ్రులకి ఏకపుత్రుడై ఉండాలి, తల్లి పట్టుకుని తండ్రి సంహరించి వండిన మాంసాన్నే నేను తింటాను. ఈ నిర్ఘాంతపో అలాగే లేకేమి ఉన్నాడు, 5-6 సంవత్సరాల వాడున్నాడు, తల్లిదండ్రులకి ఏకపుత్రుడు ఉన్నాడు, తల్లిదండ్రి ఇద్దరు వండడానికి సిద్ధంగాను ఉన్నారు, మీరు మాత్రం మా ఇంట్లో భోజనానికి రావాలి. ఆయన చేతులు పుచ్చుకుని తీసుకొచ్చాడు ఇంటికి. ఆయన్ని వాకిట్లో పెట్టాడు, కాళ్ళు కడుక్కున్నాడు ఆయన. సరే ఆయన కూర్చోబెట్టారు. లోపలికి వెళ్ళి, అమ్మాయి భార్యకి చెప్పాడు, ఈయన నరపశువు మాంసమే తింటాట, వాడికి 5-6 సంవత్సరాలే ఉండాలి, తల్లిదండ్రులకి ఏకపుత్రుడై ఉండాలి, తల్లి పట్టుకుని తండ్రి సంహరించి వండి పెట్టాలటమ్మా అన్నాడు. లేకేమండి ఉన్నదిగా, పోయి పిల్లవాడిని తీసుకురండి అన్నది. అమ్మో. ఈయన గబగబా బళ్ళోకి వెళ్ళాడు. ఈయన కూర్చోబెట్టాడు వాకిట్లో. ఏదో మజ్జిగ ఇచ్చారు, ఆయన తీర్థం పుచ్చుకుని ఆయన రిలాక్స్ అవుతున్నాడు. వంట అవుతోందని చెప్పారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లాడిని భుజాల మీదకి ఎక్కించుకొచ్చాడు. సరే ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి రాగానే పిల్లవాడికి పసుపు వేసిన నీళ్లతో స్నానం చేయించి చక్కగా బొట్టు కాటిగా పెట్టి అలంకరించి శుభ్రంగా కొత్త బట్టలు కట్టి పెరట్లోకి తీసుకుపోయారు. తల్లి తండ్రి ఇద్దరు తీసుకెళ్ళారు. తల్లి కాళ్ళు గట్టిగా పట్టుకుంది, తండ్రి కత్తి తీసి పిల్లవాడిని ఇట్లా కొట్టబోయాడు. ధైర్యంగా కాళ్ళు పట్టుకున్న తల్లి కత్తెట్టి చంపబోతున్న తండ్రిని చూసేసరికల్లా శ్రీరాలుడు నమస్కారం చేసుకున్నాడు. ఇదేదో భగవంతుడికి సమర్పించడానికి జరుగుతోందని తెలిసిపోయింది వాడికి. అమ్మ నాన్న చేస్తుంటే భయం ఏముంది, అమ్మో అమ్మ నన్ను చంపకనలా వాడు కళ్ళు గట్టిగా మూసుకొని 2 చేతుల దండ పెట్టాడు. ఓం నమ శివాయ అన్నాడు. అనగానే తండ్రి సంహరించేశాడు పిల్లవాడిని. ముక్కలు చేసి పెరట్లో గాడిపోయి పెట్టి వంట చేశారు, వండారు. వండాక ఈ శిరస్సుని వండకూడదేమో, దీన్ని ఎలా చేయాలో తెలియక ఆ చందన అనే దాది ఉందిగా వీళ్ళింట్లో పిల్లాడిని ఎత్తుకునేది, ఆ చందన దాదికి ఇచ్చింది, శిరస్సు దాచిపెట్టు అని. వంట అయిపోయింది. మధ్యాహ్నం బాగా ఎండకిపోయి 2 అవటానికి సిద్ధంగా ఉంది. అయ్యా కాళ్ళు కడుక్కున్నారు కదా, సప భోజనానికి రండి అని ఆయన కూర్చోబెట్టారు. ఈయన అడిగాడు, సరిగ్గా వండారా అని. వండామండి అన్నాడు. వాడు ఏకపుత్రుడేనా అన్నాడు. అవునండి. 5-6 సంవత్సరాలు మించలేదా అంటే మించలేదండి. అన్ని అవయవాలు వండారా? అన్ని అవయవాలు వండితే కానీ నేను తిన్ను అన్నాడు. అనగానే వీళ్ళు బిక్కమొహం వేశారు. వండలా, వీళ్ళు శిరస్సు వదిలేశారు కదా, శిరస్సు లేదు. ఇద్దరు కామ్గా నుంచున్నారు, ఏం చెప్పాలో తెలియక. ఆ వెనకాల నుంచి ఆ చందన దాది బయటకు వచ్చింది. అన్ని అవయవాలు వండాం, ఇదిగో తలకూర అని తీసుకొచ్చి ఒక పాత్ర అక్కడ పెట్టారు. ఆ దాదికి తల వండటం తెలుసు. ఆవిడ వండేసిందా? వండి ఆ పాత్ర తీసుకొచ్చి అక్కడ పెట్టింది. పెట్టంగానే చాలా బాగుంది అయినా సరే శుభం, ఇప్పుడు భోజనం. మంచినీళ్ళు పట్టుకొచ్చారు, అవపోసన పోస్తా ఉన్నారు. ఇదేమిటి నేను ఒక్కడే ఉన్నాను ఇక్కడ అన్నాడు ఆయన. పక్కన ఎవరైనా లేకుండా నేను ఎట్టా తింటాను, ఎవరైనా ఉండాలి నా పక్కన. మీ పిల్లలు ఉన్నారా అంటే ఉన్నారు. సరే మీ పిల్లని పిలవండి, వాడిని పక్కన కూర్చోబెట్టుకుని నేను అన్నం తింటాను అన్నాడు. వీళ్ళిద్దరూ నిర్ఘాంతపోయి నుంచున్నారు. ఇప్పటిదాకా నిర్ఘాంతపోలేదు, చంపేయమన్నాలే నిర్ఘాంతపోలేదు, చంపేటప్పుడు నిర్ఘాంతపోలేదు, వంట చేసేటప్పుడు నిర్ఘాంతపోలేదు. ఇప్పుడు ఆ పిల్లాడు ఉంటే గాని నేను తిన్నంటున్నాడు, ఇప్పుడు నిర్ఘాంతపోయారు ఇద్దరు. ఏం చేయాలో తెలియలే. అదే పిల్లాడు అని బళ్ళోకి వెళ్ళాడు అన్నమాట, పిల్లవాడు ఇక్కడ లేడు అన్నారు. అనగానే బడికి వెళ్ళాడా అని అడిగాడు. అవునన్నారు. పిలవండి వస్తాడన్నాడు. పిలవండి అంటే ఇప్పుడు ఆయన ఆజ్ఞ ఏం చెప్పినా వీళ్ళు పాటించాల్సిందే, వాళ్ళ నియమం అది. ఇద్దరు కళ్ళనీళ్ళు లేవు కానీ గుండెలు బిగపట్టుకున్నారు. శ్రీరాళ అని పిలిచారు ఇద్దరు కలిసి. పిలవంగానే వచ్చేసా అని లోపలికి వచ్చాడు పిల్లాడు పరిగెత్తుకుంటూ.
బళ్ళోంచి వచ్చేసాను అని. ఆ పిల్లాడిని చూసేశారు కళ్ళని. ఏం చేశారు తాము? ముక్కలు ముక్కలుగా చేసేసి కూర ఉండేసి వండేశారు. ఉండేసిన పిల్లవాడు పరిగెత్తుకొచ్చేసరికల్లా తల్లి ఆవురు. అప్పటిదాకా దుఃఖం లేదు, శివపూజగా భావించారు. ఈ పిల్లాన్ని కావలించుకుని మొహం తిద్ది తండ్రి కూడా పిల్లాన్ని పట్టుకున్నాడు. ఆయన కాళ్ళు కడుక్కో, శివ మాహేశ్వరుడు ఒక ఆయన వచ్చాడు, ఆయనతో కలిసి నువ్వు భోజనం చేద్దు గాని అని చెప్పి పిల్లాన్ని చటుక్కన పెరట్లో ఈయన వదిలేశారు. ఆ పిల్లాడి మైమరపు వచ్చేసిందిగా పెరట్లోకి తీసుకెళ్లారు. కాళ్ళు కడిగి అయ్యా భోజనం చేయండి అని పిల్లాన్ని తీసుకొస్తే ఏముంది, వడ్డించిందంతా అన్ని తమ వడ్డిచ్చిన కూరలు అవన్నీ కూడా శాఖాలుగా మారి ఉన్నాయి, ఆకులు. ఆయన అక్కడ లేడు. వాళ్ళు నిర్ఘాంతపోయారు. ఇప్పుడు రెండోసారి ఏడి ఈయన అనగానే అప్పుడు గంటలు గణ 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 మోగుతూ వినపడ్డాయి వాళ్ళకి. భగవంతుడు వచ్చి అక్కడ ఏం చేసి వెళ్ళాడు, వీళ్ళని ఎట్లాంటి పరీక్షకి గురి చేశాడు. ఆ పరీక్షకి నిలబడ్డారు వాళ్ళు. ఆ నిలబడిన వాళ్ళిద్దరు ముగ్గురికి భగవంతుడు వృషభధ్వజ ఆరూఢుడై వృషభం మీద కూర్చుని, నందీశ్వరుడి మీద కూర్చుని దర్శనమిచ్చాడు. ఆ దాదికి కూడా, ఆ పిల్లవాడికి కూడా. వాడు తనని సంహరిస్తున్నారని తెలిసి అది శివపూజ కోసం అని నమ్మి దండం పెట్టి ఓం నమ శివాయ అన్నందుకు పిల్లవాడితో సహా వాళ్ళకి కైలాసం లభించింది. చిరుతొండ నాయనార్ వినడానికి ఎట్లా ఉంది, కానీ ఇలాంటి తీవ్ర భక్తి పరుల గాథలు ఎన్ని వింటామో మనం. ఈ కాలం కాదా అంటే మన ముందు కాలాల్లోనే ఎప్పుడో అది భగవంతుడు ఈ రకంగా వాళ్ళని కరుణించదలుచుకుంటే ఆ సమయానికి అట్లా అయిపోతుంది. చిత్రంగా లేదు కదా, చాలా చిత్రంగా ఒళ్ళు గగురు పొడిచేలాగా. కానీ ఇలా జరిగిందట. ఈ చిరుతొండ నాయన అంటే ఇంకా అదే లాస్ట్ టైం బహుశా. అంతే అంతే, భగవంతుడు తప్ప ఇది ఈ శరీరము దీనికి ఏం ఇంపార్టెన్స్ లేదు. శరీరానికి నా సొంత శరీరానికి లేదు, మిగిలిన వాళ్ళ శరీరాలకి లేదు. ఎందుకంటే ఇది మాయమైపోయేది. శాశ్వతమైనది భగవంతుడు మాత్రమే. మానవ శరీరాలు అశాశ్వతమైనవి, ఇవేంటి పంచభౌతికమైనవి, ఎక్కడిదక్కడికి వెళ్ళిపోతుంది. ఈ నమ్మకము, ఇంత తీవ్రమైన భక్తి ఉండటం వల్లే ఈ నాయనార్న గాథలు ప్రత్యేకంగా కనపడతాయి. అద్భుతమైన కథ రమ్మ గారు. నమస్తే. నమస్తే.